అయినటువంటి మాస్టర్ గారు, తర్వాత విజయ్ గారు, వర్షమని వచ్చేసి పెద్దలు, ప్రత్యేకంగా ఈ కార్యాన్ని చేసుకుంటున్నటువంటి విధంగా చేస్తున్నారు. అందరికీ కూడా వారికి అందరికీ కూడా నేను శుభాభివందనాలు తీసుకున్న నామంలో తెలియజేస్తున్నాను. నిజానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అందరికీ, వాళ్ళ ఇద్దరి కొరకే కాదు, మనందరి కొరకు ప్రత్యేక రోజు. వారిని బట్టి మనం జీవించబడుతున్నాం, వారి ప్రేమను బట్టి జీవించబడుతున్నాం. ఇటువంటి యానివర్సరీస్ చేసుకుంటున్నాం. గోల్డెన్ జూబిలీ అంటారు కదా, గోల్డెన్ జూబిలీ అంటే బంగారు 10 సంవత్సరం అంటే 50 ఇయర్స్, 50 ఏళ్ళు జీవించడం అంటే అది గొప్ప సంగతి. ఈ రోజుల్లో 50 ఏళ్ళు వివాహ జీవితంలో జీవించేవాళ్ళు చాలా తక్కువ. మన ఆయుష్ 70 సంవత్సరాలు అంటారు, అధిక బలం ఉండేలా 80 సంవత్సరాలు అంటారు. మరి ఈ రోజుల్లో 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కూడా బ్రతికేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత సంతోషంగా, ఎంత ప్రేమతో, ఎంత ఆశీర్వాదంతో బ్రతికారనేది ఒక ప్రశ్న. అందరూ బ్రతకగలుగుతారు, కానీ ఆ బ్రతుకులో జీవన ఎంతవరకు ఉంది, సంతోషం ఎంతవరకు ఉంది, ప్రేమ ఎంతవరకు ఉంది. శ్రమలు వీటికి చెప్పాలి కనుక ఇదిగో మొట్టమొదటి వివాహం బైబిల్లో మనం చూస్తాం. ఆదామవ్వలని దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు. వారితో సహవాసం చేయాలని, వారితోనే అనుసరింపబడాలని, వారి మధ్యలోనే ఆయన ఉండాలని, వారి తను చేసే సృష్టి అంతటికి కూడా అధికారులుగా ఉండి వాటంతా మేనేజ్ చేయడానికి వారిని చేశాడు. స్త్రీగా పురుషుడిగా సపరేట్గా చేసి ఊరుకోలేదు. ఏం చేశాడంటే ప్రత్యేకంగా ఆదాము మొదటిగా చేసిన తర్వాత అతను ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండడము దేవుని చిత్తం కాదు. మన బిడ్డల్లో ఎవరు కూడా ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. యుక్తకాలం అంటే యుక్త వయస్సు వచ్చినప్పుడు, వాళ్ళకి మ్యారేజ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు వివాహం చేసుకోవాలి. అది దేవుని చిత్తం. అది ఆయన నిర్ణయించినటువంటిది. వివాహం ఎవరో చేసుకుంటే చేసేది కాదు, మాకు కావాలని చేసుకుంటే చేసేది కాదు, ఎక్కడో పోయి గుడికి గుళ్ళో ఎక్కడో చేసుకుంటేది కాదు, ఏ కొండ మీద చేసుకునేది కాదు. కానీ పరిశుద్ధమైన వివాహం నిశ్చయించాం. ఆయన వారిద్దరిని కూడా చూసిన తర్వాత ఆదాము ఒంటరితనాన్ని చూసి అవ్వను ఆయన సిద్ధం చేసి ఇదిగో నీకు స్టార్ట్ చేయని సహాయం అని వారిద్దరికి వివాహం చేశాడు. ఏదైనా వనంలో వివాహం చేశాడు. ఇది జరిగిన విషయం. ఇది కథ కాదు, లేకపోతే పురాణం కాదు. ఇది జరిగిన విషయం. చరిత్ర చెప్తుంది. ఏదైనా అనేటువంటి ఒక వనంలో వారిద్దరికి వివాహం జరిగింది. వివాహం చేసినప్పుడు ఎవరున్నారు అక్కడ? ఏక దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకటే దేవుడు. దాన్ని 3 వ్యక్తుల్లో కష్టమైనటువంటి వాడు. ఆ దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఏంజల్స్ ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు. చూసారా? అక్కడ అంతా సృష్టి ఉన్నది. చాలా చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. సంగీతమును వాయించేటువంటి ఒక మంచి కొయ్యలు ఉంది. మీరు వివాహం చేసుకున్నప్పుడు పాటలు తప్పక పాడి ఉంటారు కదా, ఊళ్ళో పాటలు పాడారు. ఏదైనా ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడి ఉంటారు. ఏదో ఆ కాలంలో హార్మోనియం ఉండొచ్చు కదా, లేకపోతే గిటార్ ఉందో లేదో తెలియదు, తబలా ఉండవచ్చు, డోలకు ఉండొచ్చు కదా, కంటి వాద్యాలు ఏదో ఒకటి ఉంటాయి. వాటిని చూసి అవన్నీ వాయించడానికి ఒక పెద్ద కొయ్యలు ఉండింది. సరే, అంత పెద్ద కొయ్యలు ఉంది. అక్కడ వారి వివాహం జరిగింది. అది ఎటువంటి వివాహం అంటే దాన్ని పరిశుద్ధ వివాహం అంటారు. దేవుని సన్నిధిలో జరపబడినటువంటి ప్రతి వివాహం కూడా పరిశుద్ధమైనటువంటి, దేవుని ఆలయంలో జరిగినటువంటి ప్రతి వివాహం కూడా పరిశుద్ధమైనది. అక్కడ ఏముండింది అనే దాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆ వివాహంలో ఏమేమి ఉన్నాయంటే, అదిగో నేను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయనకు ఆరాధన జరుగుతుంది. ఆయన ఆరాధించేటువంటి రోజు వివాహం. రెండవది ఏంటంటే అందరూ ప్రేమ కలిగి ఉన్నారు. అక్కడ ఇద్దరు ఆదాము అవ్వలు ప్రేమతో నిండి ఉన్నారు, కలిసి ఉన్నారు. చూసారా? ఆదాము అయితే మోకాళ్ళ నుండి పాట పాడాడంట అవ్వ కొరకు.
ఒకరు పాట పాడాడు అంటే ఎంత ప్రేమ ఉంటే పాట పాడాలి. ఇప్పుడు ఎవరు పాడతారా? చాలా తక్కువ ఉన్నారు, పాట పాడేవారు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది. అంటే భార్యను అంతగా ప్రేమించినాడు, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వరం అది. ఇంకో మాట చెప్పాలంటే అమ్మగారు ఆ రీతిగా ఉన్నారు. అయ్యగారిని ఏమంటాం మనం కుటుంబంలో, ఇంత పెద్ద కుటుంబంలో నా కుటుంబానికి నాయకుడు, తల కదా, హెడ్ కదా, తల, శిరస్సు ఆయన. శిరస్సు అయితే మరి భార్య ఏం కావాలా? భార్య కిరీటం అంటారు శిరస్సు మీద. ఎవరికి ఉంటుంది శిరస్సు మీద కిరీటం? రాజులకు ఉండేది కదా. కాబట్టి అయ్యగారు రాజు, అమ్మగారు రాణి, కిరీటం. కాబట్టి పురుషులు కొన్నిసార్లు వాళ్ళు గ్రహించరు, పురుషులు కొన్నిసార్లు గ్రహించకుండా వాళ్ళు ఇష్టం చేస్తుంటారు. కానీ ఎవరైతే భార్యను ప్రేమిస్తారో వాళ్ళు నిజంగా ఆశ్రయించబడతారు. భార్యను ప్రేమించేటువంటి వాళ్ళు, అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడింది. ప్రేమ నిష్కపటమైనటువంటి, స్వార్థం ఉంచుకోదు, ప్రేమ క్షమించేటువంటి, ఆ క్షమాపణ కలిగినటువంటి ప్రేమ వారిలో. అదే ప్రేమ అని మీరు చూశారు. సహవాసం ఉండింది, ఎక్కడ పోయినా కలిసిమెలిసి వెళ్తూ ఉన్నారు కదా. ఏ కార్యం వచ్చినా ఇద్దరు వెళ్తారు. అక్కడ కీసులాటలు ఉండవు, గొడవలు ఉండవు కదా. ఇద్దరు కోపపడడం అనేది ఉండదు, తిట్టుకోవడం అనేది ఉండదు. అక్కడంతా కూడా శాంతి ఉంటుంది. ఇక్కడ మొదటి వివాహంలో శాంతి ఉండింది, సహవాసం ఉండింది, మంచి స్నేహము, బంధము అక్కడ ఉండింది, పాటలు ఉన్నాయి, దేవునికి స్తుతి మహిమ కలిగింది. అక్కడ సృష్టి అంతా కూడా ఆనందించింది. అటువంటి వివాహం వీరికి జరిగిందని నేను నమ్ముతున్నాను. మీరు ఆలోచించారో లేదో తెలియదు కానీ అటువంటి వివాహమే జరిగింది కనుక ఈరోజు మనమందరం వారిని అభినందిస్తున్నాం. దేవుడు మనం దీవించుకున్నాక. మీరు 75 సంవత్సరాలు ఉంటారు కదా, ఉంటారు అమ్మా? 77 సంవత్సరాలు, 67, 67 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతారు? 10 సంవత్సరాల తేడా ఉంది కదా. ఈ రోజుల్లో 10 సంవత్సరాల తేడా అంటే ఎవరు కూడా కష్టపడతారు కదా. కష్టము అంటే ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉంటారు, పెద్దగా ఉంటారు. పెద్దవాళ్ళంతా పెద్దతనంతో పెద్దనం చేస్తుంటారు, చిన్నోళ్ళకి అర్థం కాదు. కాబట్టి అక్కడ కొన్ని దర్శనాలు వస్తూ ఉంటుంటాయి. అలా చాలా కుటుంబాలను చూసాము మేము. అమ్మాయి చిన్నగా ఉండి అబ్బాయి పెద్దగా ఉంటే తర్వాత వాళ్ళకి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు అనేవి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళలో కూడా అటువంటి ఏమీ లేదు. ఎందుకు? అది పరిశుద్ధ వివాహం లేదు. వీళ్ళలో కూడా అవి లేవు. ఎందుకంటే వాళ్ళు ప్రేమ ఉంటుంది. వీళ్ళందరికీ లేదు, ఎందుకంటే వాళ్ళు మంచి సహవాసం, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరికొక తోడుగా ఉన్నారు. వాళ్ళు పేదరికంలో ఉన్న బిడ్డలను పెంచి పోషించారు, వాళ్ళకి తగినంత వాళ్ళు చేశారు. ఇప్పుడు దేవుడు వాళ్ళ విషయాన్ని చూసుకుంటున్నారు. వీళ్ళకి మంచి ఉద్యోగాలు, మంచి చదువులను వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఈ వృద్ధాప్యంలో మీరు ఎలా ఉంటారంటే చిగురించేటువంటి కఠిన మొక్క వాళ్ళు ఉంటారని దేవుడు వాక్యం చెప్తారు. మీరు వెళ్ళిన తర్వాత 91వ కీర్తన చదవండి, 92వ కీర్తన చదవండి. అందులో మీరందరూ కూడా ఖర్జూర వృక్షం వాళ్ళు మొలక వేస్తారు, పూస్తారు. సో మీరు మమ్మల్ని ఆశ్రయించినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశ్రయించారు. పెద్ద మొక్కన థ్యాంక్ యూ సార్. పుల్పిటీ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు మనము దైవజనురాలు వారి అనుభవంలో ఉన్న మాటలు మనం విన్నాం. దేవుడు అద్భుతంగా మరి వారి జీవితంలో వారు పొందుకున్నటువంటి అనుభూతిని, వారి వయస్సుకు తగ్గట్టుగా వారి అనుభవ ఎక్స్పీరియన్స్ను వీరికి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ దినము వధూవరులను మనం చూస్తూ ఉన్నాం. నాగేంద్ర గారిని, మరి అదేవిధంగా ఎవరినండి, మరియమ్మ గారిని. వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు మనం ఇప్పటి వరకు విన్నాం. సరే, మంచిది. దేవుని ఏర్పాటులో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. లేవికాండంలో మీరు చింతమను వారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో ఒక మాట మనం గమనిద్దాం.